వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కర్మక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్ తో పాటు నారా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రామ్మూర్తి నాయుడు కుమారుడు సినీ నటుడు నారా రోహిత్ కర్మక్రియలు నిర్వహించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్ తో పాటు పలువురు తెదేపా ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. స్కిల్ సెన్సెస్ అంతిమంగా నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా ఉండాలని, యువతకు ఉద్యోగాల కల్పనే సెన్సెస్ అంతిమ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్కిల్ సెన్సెస్ స్కిల్ డెవలప్మెంట్ శాఖపై ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అసెస్మెంట్ చేయకుండా కేవలం సెన్సెస్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, ప్రీ అసెస్మెంట్ కూడా వేగంగా పూర్తి చేయాలని అన్నారు. సెన్సెస్ తో పాటే యువత, విద్యార్థుల అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లకు కూడా ఇంటిగ్రేట్ చేయాలని, దీనివల్ల వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. ఇక బేసిక్ అసెస్మెంట్ చేయడానికి ఇన్ఫోసిస్ సంస్థ అంగీకరించినట్లు అధికారులు చెప్పారు. ఎన్యూమరేషన్ సమయంలో ఇళ్ల వద్ద అందుబాటులో లేని వారు యాప్ ద్వారా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు వారు తెలిపారు. సెన్సెస్ పూర్తయిన తర్వాత జేపాల్ సంస్థ ద్వారా ఎనలిటిక్స్ ద్వారా త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఇక స్కిల్ సెన్సెస్ తర్వాత పూర్తి స్థాయి సమాచారాన్ని వివిధ పరిశ్రమలు, సంస్థలకు అందుబాటులోకి తెస్తే వారికి అవసరమైన వారిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని, ప్రస్తుతానికి ట్రింకోమలికి 100 కిలోమీటర్లు, నాగపట్నానికి 320 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 410 కిలోమీటర్లు, చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మన తెలిపారు. రాగల 12 గంటల్లో శ్రీలంక తీరాన్ని దాటి తుఫానుగా మారే అవకాశం ఉందని, ఆ తర్వాత ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనమవుతుందని తెలిపారు. శనివారం నవంబర్ 30వ తేదీ ఉదయం ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి కారైకాల్, మహాబలిపురం మధ్య తీవ్ర వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో 3 రోజులు దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో శుక్ర, శనివారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రియాంక ప్రమాణం చేశారు. కేరళ సాంప్రదాయం ఓనం చీరను ధరించి ఆమె పార్లమెంటుకు వచ్చారు. సోదరుడు రాహుల్ గాంధీ ఆమెను పార్లమెంటుకు తోడుకుని వచ్చారు. ఇటీవల వాయనాడ్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ప్రియాంక ఘన విజయం సాధించారు. 4.10 లక్షల భారీ మెజార్టీతో ఆమె జయకేతనం ఎగురవేశారు. ఆమెకు మొత్తం 6.22 లక్షల ఓట్లు పడ్డాయి. श्रीमती प्रियंका गांधी वाड्रा। मैं प्रियंका गांधी वाड्रा जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगी। जय हिंद। మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ నివాసంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఆర్ రమేష్ యాదవ్, మాజీ మంత్రులు జోగి రమేష్, విడుదల రజని, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అంకంరెడ్డి నారాయణమూర్తి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకరోజు ముందుగానే సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తుంది. వచ్చే నెల డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 30నే అనగా శనివారం నాడు పెన్షన్లు పంపిణీ చేయనుంది. విశాఖ జిల్లాలో 1,61,584 మంది పెన్షన్దారులున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పెన్షన్ పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్లు ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేస్తున్నారు. 1వ తేదీ సెలవు దినం అయితే ముందు రోజు ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేస్తోంది. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివాదాస్పద పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య అవినీతి ఒప్పందంపై దర్యాప్తుకు ఆదేశించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను అభ్యర్థించారు. రాజ్భవన్లో బుధవారం ఆమె గవర్నర్ కలిసి ఈ మేరకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ అదానీ జగన్ మధ్య ముడుపుల బంధం వలన రాష్ట్రానికి తీవ్ర నష్టమని వెంటనే ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని గవర్నర్ కోరినట్లుగా తెలిపారు. ఏజెన్సీలు ఏవి బయట పెట్టలేదు. ఎంత సిగ్గుచేటు! ఇక్కడ మన దేశంలో జరిగిన అవినీతి ఎక్కడో అమెరికాలో బయటపడింది. ఇక్కడ ఎందుకు బయటపడలేదు? ఇక్కడ ఎందుకు డిస్కవర్ చేయలేకపోయారు? ఎందుకంటే ఈడీ అయినా, సిబిఐ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ అయినా అన్నీ అదానీ గారి చేతుల్లోనే ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ అయినా, ఆఖరికి ఏ ఏజెన్సీ తీసుకున్నా, ఆర్బీఐ అయినా ఏ ఏజెన్సీ తీసుకున్నా ఈరోజు అన్ని మోడీ గారు తన గుప్పెట్లో పెట్టుకొని ఉన్నాడు. ఎంత సిగ్గుచేటు! మన దేశంలో ఈ అవినీతి డిస్కవర్ చేయలేకపోయాం. ఎక్కడో పరాయి దేశంలో అమెరికాలో ఇంత అవినీతి జరిగింది అని ప్రపంచానికి తెలిస్తే ప్రపంచం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మన భారతదేశంలో జరిగిన అవినీతి గురించి మాట్లాడుకుంటుంది అంటే ఇది సిగ్గుచేటు కాదా? మన దేశం పరువు అదానీ గారు తీస్తే రాష్ట్ర పరువు జగన్మోహన్ రెడ్డి గారు తీశారు. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అదానీ అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి, మిగతా ముఖ్యమంత్రుల గురించి, ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వీళ్ళ అవినీతి గురించి అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా అవినీతి 2100 కోట్లు ఇస్తే 86% అంటే 1750 కోట్ల రూపాయలు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే ఇచ్చామని సాక్ష్యాలు, ఆధారాలతో సహా ఈ ఏజెన్సీలన్నీ అక్కడ అన్ని సేకరించిన తర్వాత ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసి ట్రయల్కు వాళ్ళు రెడీ అవుతున్నారు. అక్కడేమో ఇంత ఆధారాలు, సాక్ష్యాలు ఉండి వాళ్ళు ట్రయల్ కూడా రెడీ అవుతుంటే ఇక్కడ మనం కనీసం అవినీతి జరిగింది అని మాట్లాడడానికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంకోచిస్తున్నాయంటే ఎందుకు అని అడుగుతున్నాం. ఈరోజు కేవలం చంద్రబాబు గారు బీజేపీతో కూటమి కట్టారు కాబట్టి, అదానీ బీజేపీ మనిషి కాబట్టి ఈరోజు మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అంటే ఇక మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు అన్న నమ్మకం మీరు ప్రజలకు ఎలా కలిగిస్తారు? మీ మూడును చూస్తుంటే మీరు కనీసం అదానీ అన్న పేరును కూడా ఉచ్చరించడానికి మీరు భయపడుతున్నారు అంటే ఇక మీరు ఈ అవినీతి మీద ఏ యాక్షన్ తీసుకుంటారు అని ప్రజలకు ఎలా నమ్మకం కలిగిస్తారు? అసలు మీరు యాక్షను ఎంక్వైరీ చేయకపోతే, యాక్షనే తీసుకోకపోతే ఇక ఈ డీలు క్యాన్సిల్ అవుతుంది అన్న నమ్మకం ప్రజలకు ఎలా కలుగుతుంది? ఈ డీలు క్యాన్సిల్ అవ్వకపోతే ఈ డీల్లో నష్టపోయేది ఎవరండి? ప్రజలు కదా. ఈ బిల్లులు కట్టాల్సింది ప్రజలు కదా.
టీడీపీ సభ్యత్వ నమోదులో నగర నియోజకవర్గం వెనుకబడి ఉందని, సభ్యత్వ నమోదు జరగనీయకుండా కొన్ని దుష్ట శక్తులు అడ్డుపడుతున్నాయని టీడీపీ నాయకులు రామానుజం చలపతి తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2016లో తాను 1వ డివిజన్లో 1000 మందితో సభ్యత్వ నమోదు చేయించానని తెలిపారు. మళ్లీ ఈ సంవత్సరం ₹1,00,000 ఖర్చుతో 1000 మందికి సభ్యత్వ నమోదు చేయించేలా పనిచేస్తుంటే కొందరు అడ్డుకోవటం దుర్మార్గమన్నారు. ఎన్నికల్లో టీడీపీకి 40,000 మెజార్టీ వచ్చిందని, అయితే సభ్యత్వ నమోదు 20,000 కూడా నమోదు కాకపోవడం శోచనీయమన్నారు. గతంలో 1వ డివిజన్లో సభ్యత్వ నమోదు ఉచితమని ప్రచారం చేసి ఇప్పుడు స్మగ్లర్లను, గూండాలను పంపించి బలవంతంగా సభ్యత్వ నమోదు చేయించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక నగరి టీడీపీలో జరుగుతున్న విషయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గమనించాలని విన్నవించారు. సాధ్యం కాదు. నగరి తెలుగుదేశం పార్టీలో 2014 నుండి పార్టీ సీనియర్ నాయకుల్ని, పార్టీ కష్టపడే వాళ్ళందరినీ పూర్తిగా పక్కకు పెట్టి బియ్యం స్మగ్లింగ్, ఎర్రచందన స్మగ్లింగ్, గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి ప్రథమ తాంబూలం ఇవ్వడం వల్ల పార్టీ దుస్థితికి చేరిందని మేము చాలా రోజుల నుంచి పత్రికా మిత్రులకి అందరికీ మేము తెలియజేస్తూనే ఉన్నాము. ఇప్పుడు సభ్యత్వ నమోదులో నగరి వెనుకంజ వేశారు అని తెలుగుదేశం పార్టీలో ఉన్న మేము చెప్పలేదు. తెలుగుదేశం పార్టీకి గుండెకాయ వంటి దినపత్రికలైన ఆంధ్రజ్యోతి, ఈనాడులో వార్తలు రావడం చాలా 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 బాధాకరం. ఒకవేళ మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాం కనుక చలపతి ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు, అతను వ్యతిరేకాన్ని ఒక ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలుగుదేశం పార్టీ కోసం ఎంత కష్టపడుతుంది, తెలుగుదేశం పార్టీకి ఎంత ప్రాధాన్యత ఇస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో నిన్న పార్టీ సభ్యత్వ నమోదు పైన ఆర్టికల్ రాస్తూ పార్టీ సభ్యత్వ నమోదులో నగరి వెనుకబడి ఉందని రాశారు. అది రామానుజం చలపతి చెప్పడం వల్లనో లేకపోతే నగరి 1వ వార్డు మాజీ కౌన్సిలర్ లతా చెప్పడం వల్లనో రాయబడిన రాత కాదు, వాస్తవం అది. నగరి తెలుగుదేశం పార్టీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 40,000 వరకు మెజారిటీ సాధించినప్పుడు, ఓట్ల మెజారిటీ సాధించినప్పుడు ఇప్పుడు సభ్యత్వ నమోదు అనేది కేవలం 20,000కే ఎందుకు ఆగిపోయిందో, సుమారు 2 లక్షల పైచిలుకు ఓటర్లు నగిరిలో ఉన్నప్పుడు దానిలో కేవలం 10% మాత్రమే, అంటే 20,000 మాత్రమే సభ్యత్వ నమోదు ఎందుకు తీసుకున్నారో తెలుగుదేశం పార్టీ రారాజు చంద్రన్న, యువరాజు లోకేష్ ఒక్కసారి ఆలోచించి నగిరిలో తెలుగుదేశం పార్టీ యొక్క ఉనికిని, శ్రేయస్సును, భవిష్యత్తును ఓ పథకం ప్రకారం మరుగున పడేస్తున్న ఆ క్షుద్రశక్తులు ఎవరో గుర్తించి తగు చర్యలు కానీ తీసుకోకపోతే రాబోయే రోజుల్లో నగిరిలో తెలుగుదేశం పార్టీ చిరునామా గల్లంతు కావడం తథ్యం. ఇది పార్టీ మీద కోపంతోనో లేదా నాయకులు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు, సామాజిక ఉద్యమకారుడు జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా బీజేపీ నాయకులు చిత్తూరు నగర కూడలిలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించారు. చిత్తూరులోని జ్యోతిరావు పూలే విగ్రహానికి చిత్తూరు బీజేపీ నాయకులు అట్లూరు శ్రీనివాసుల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. जोहार महात्मा ज्योतिराव फुले, जोहार महात्मा ज्योतिराव फुले, साजिदम साजिदम फुले आजाद साजिदम, साजिदम साजिदम फुले आजाद साजिदम, साजिदम साजिदम फुले आजाद साजिदम, जोहार महात्मा ज्योतिराव फुले. ज्योतिराव फुले गारी 135వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ చేయడం జరిగింది. వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయాలకు అనుగుణంగా కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, దేశ పురోభివృద్ధికి పాటుపడాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. వారి సేవల్ని అనగారిన వర్గాలకు అందరికీ కూడా ఈరోజు మంచి భవిష్యత్తు వచ్చింది. వారిని మరవకుండా వారిని సంస్కరించుకోవడం మన కర్తవ్యం. ఆ విధంగా మనం ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం. జై హింద్. వర్గాల కోసం అనేక సంస్కరణలు, పోరాటాలు చేసిన శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతిని ఈరోజు చిత్తూరు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గారు అణగారిన వర్గాలు ఉన్నత చదువులు చదువుకోవాలని తన శ్రీమతి సావిత్రిబాయి పూలే గారిని ఉపాధ్యాయులుగా చదివించి
వారి ద్వారాగా అణగారిన వర్గాలందు ఉన్నత స్థాయిలో చదువుకోవాలని అనేక సంస్కరణలతో ఈరోజు వారు తీసుకుని వచ్చిన ఆచరణలోనే భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ముందుకెళ్లడం గర్వకారణం. శ్రీ జ్యోతిరావు పూలే గారు చేపట్టిన సంస్కరణలతోనే ఈరోజు అణగారిన వర్గాలు అందరూ కూడా ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే వారు తీసుకున్న సంస్కరణని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అవలంబించడం చాలా గర్వకారణం. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్క మారు శ్రీ జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి సందర్భంగా వారి ఘననివాళులు అర్పించడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆరు బయట మద్యం తాగే వారిని పోలీసుల డ్రోన్లు పరిగెత్తిస్తున్నాయి. పొలాలు, కాల్వగట్లు, రైల్వే ట్రాక్ల వద్ద మద్యం తాగుతున్న వారిని వెంటాడుతున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై డ్రోన్లతో నిఘా పెడుతున్న పోలీసులు వారి జాడ కనుక్కుని కేసులు నమోదు చేస్తున్నారు. పోలీసులకు దొరకకూడదని కొందరు ముఖం కనిపించకుండా పరిగెడుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అనంతపురం పోలీసులు ఈ వీడియోను రిలీజ్ చేశారు. వార్తలు సమాప్తం. నమస్కారం.